మీ పరిశ్రమలు ప్రదర్శిస్తున్నారు, పెట్టుబడిదారి వర్గాలు చేస్తూ ఉంటారు. మిత్రులారా, దేశంలో కేంద్ర కార్మిక సంఘాలు లేని రోజుల్లో కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో విశాఖపట్నం కూడా భాగంగా ఉండేది. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి వ్యతిరేకంగా నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కార్యక్రమాలు చేయాలని చట్టం చేసిన వారసత్వం కలిగినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా జపాన్కి జల్లు ప్రయాణం చేసినారు. విదేశీ బహుళ జాతి కంపెనీలాగా నేల ఇస్తాం, నీరు ఇస్తాం, విద్యుత్తునిస్తామంటే ఆ సందర్భంగా అనంతపూర్ నుంచి బస్సు యాత్ర విశాఖపట్నం వచ్చింది. అఖిల 11 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సభ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి స్టీల్ ప్లాంట్ల వాటాలు అమ్మడానికి సిద్ధమైంది. దీనికి నిరసనగా అలాగే కార్మిక చట్టాలను పూర్తిగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలకు హెచ్చరిక ఈ సమ్మె జరగబోతా ఉంది. కార్మిక వర్గం 100% ఇందులో పాల్గొబోతుంది. అసంఘటిత కార్మికులు, బిల్డింగు, ముఠా, ఆటో అన్ని రకాలైనటువంటి కార్మికులు కూడా ఈ సభలో పాల్గొతున్నారు. కార్మికుల హక్కులు ఏదైనా వారి యొక్క హక్కులే లేకుండా చేయాలని ఈరోజు ప్రభుత్వం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం సమ్మతించేటువంటి ప్రసక్తి. హక్కులు నిలబెట్టుకోవడానికి కార్మికులు ఎంత తీవ్రంగా సిద్ధమవుతున్నారు.